మీరు మీ అన్న ఇలా ఉండొచ్చు కదా. నేనేమన్నా వాడి జిరాక్స్నా? నేనే వాడు వాడే. వాడు పుట్టానే ఇంతకింత చేయించకపోతే అప్పుడు నేను విజయనే కాదు. నా భార్యని బిడ్డని చంపింది నీ భర్తే, నీ భర్తే, నీ భర్తే కాదు. సుమతి గారిని చంపింది అశోక్. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళ జ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నన్ను చంపొద్దన్నయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయన్నయ్యా. అన్నయ్య అని పిలవగానే సెంటిమెంట్ ఫీల్ అవడానికి నువ్వేమైనా నా తల్లికి పుట్టావా లేక నేను నీ తండ్రికి పుట్టానా? అన్నయ్య, తోడ పుట్టకపోయినా నువ్వు నా అన్నవనే అనుకుంటున్నాను. నాలా నువ్వు చెల్లెల్ని చూడకపోయినా పర్వాలేదు, నా కడుపులో ఉన్న బిడ్డను చూసైనా నన్ను బ్రతకని అన్నయ్యా. చాలా తప్పుగా ఆలోచిస్తున్నా. అసలు నిన్ను చంపాలనుకున్నదే నీ కడుపులో బిడ్డ కోసం. నువ్వు మోస్తున్నది పిండాన్ని కాదు, నా ఓటమిని. అది ఉండకూడదు. అది శిశువు కాదు, నాకు కావలసిన బలి పశువు. నన్ను చంపేయన్నయ్యా, నా బిడ్డనేం చేయకు. నీకు కావాల్సింది వాడి ప్రాణమేగా, నాతో పాటే పోతుంది. మరో జన్మంటూ ఉంటే నీ బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటా.
నా అన్నయ్యని నన్ను క్షమించొద్దురా, నన్ను క్షమించు. తప్పు చేశాను. తల్లి లాంటి నిన్ను నన్ను క్షమించదురా, నన్ను క్షమించు. విజయ్ 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 దేవుడు లాంటి అన్నయ్యను అనుమానించి అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి అన్నయ్య కాళ్ళని నా కన్నీళ్లతో కాదు, నా నెత్తురుతో కడిగిన ప్రాయశ్చిత్తం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది, అదిరా, చచ్చిపోవాలనిపిస్తుంది. నా దగ్గరికి రావడానికి ఆ చావు కూడా అసహించుకుంటుంది, అదిరా, అసహించుకుంటుంది. ఇంటి గౌరవాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నా కోపం వాడి వేసిన శిక్ష మీద కాదు సుమతి, వాడి మీద. ముందు పుట్టాడన్న వాడి అహం మీద, 10 మంది గౌరవించే వాడి పెద్దరికం మీద. వాణ్ణి వదలను సుమతి. నన్ను కొట్టిస్తాడా, నిన్ను ఏడిపిస్తాడా? వాణ్ణి మా అన్నయ్య పతనం నీకెంత అవసరమో నాకు అంతే అవసరం. విజయ్, ఏమిట్రా ఇది? విజయ్, ఏమిట్రా, ఏమైంది? తప్పు చేశానమ్మా,
మనిషి అన్న విషయం మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. నేను మనిషిని కాదబ్బా, మనసును చంపుకొని మనిషిగా బ్రతుకుతున్న ఓ మృగాన్ని. విజయ్ మృగాన్నమ్మా. విజయ్ విజయ్ ఏమిట్రా ఇది? లేమ్మా లే. నా తప్పులు శిక్షించడానికి ఎవ్వరూ లేరమ్మా, ఎవ్వరూ లేరు. నన్ను కొట్టమ్మా, నన్ను కొట్టమ్మా, కొట్టమ్మా, నన్ను కొట్టు, నన్ను కొట్టమ్మా, నన్ను కొట్టు, నన్ను కొట్టమ్మా, కొట్టు, 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 నన్ను కొట్టమ్మా. లేదమ్మా, తప్పు చేశాను, సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను. అది నీతో అయినా చెప్పుకుంటే నాకు శిక్ష పడినంత ఆనందంగా ఉంటుందమ్మా, శిక్ష అనుభవించినంత తృప్తిగా ఉంటుంది. నేను ఇన్నాళ్ళు నీ బిడ్డగా బతికలేదమ్మా, పరాయివాడి చేతిలో ప్రాణం ఉన్న ఆయుధంలా బతికాను. నీ అనుమానం నిజం. నేను అన్నది అబద్ధం అమ్మా, అబద్ధం. విజయ్ విజయ్ ఊరుకోరా, ఏడోకు విజయ్. అన్నయ్య మీద అనుమానంతో మన ఇంటిని శ్మశానం చేద్దాం అనుకున్నాను. వదిని చంపాలనుకున్నాను. చిన్న వదిని చంపి పెద్ద వదిని మీద ఆ నేరం వేసి మన ఇంటి పరువుని నేనే నాశనం చేయాలనుకున్నానమ్మా. అన్నయ్యని ఊరి జనం ముందు తలదించుకునేలా చేయాలనుకున్నాను. అన్నయ్య తప్పు చేశాడనుకొని నేను చాలా తప్పులు చేశానమ్మా, చాలా తప్పులు చేశాను. ఊరుకో, ఊరుకో. అన్నయ్య ముందు పుట్టాడు కాబట్టి అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారని అసూయపడ్డాను, కానీ ఆ అసూయ నన్ను వెనక్కి పడేలా చేస్తుందని ఊహించలేకపోయానమ్మా. నా ఆవేశం నన్ను మూర్ఖుడి చేసిందమ్మా. నన్ను నేనే చెడ్డవాడిగా తయారు చేసుకున్నాను. నా భార్య దేవతమ్మ, దేవత. తనని చంపింది అన్నయ్యేనన్న ఆవేశం నాలోనే ఉన్న మనిషిని చంపేసి మృగంలా చేసింది. నన్ను మృగంలా చేసిందమ్మా, మృగంలా చేసింది. నా అరచేతిని దాటి అరుపు బయటకొస్తే గొంతు కోస్తా. వినో, చెప్పేది విను. ఏంటి, తోడికోడల హత్య తవ్వి తీయాలనుకుంటున్నావా? అసలేం తెలుసు నీకు? నేను సుమతిని చంపుతుంటే
నువ్వు జస్ట్ చూసావు అంతే. ఆ మాత్రంగా మొత్తం తెలిసిపోయిందా? ఏమో తన చావు కారణం తన మొగుడేనేమో. బావా బావా నా భార్యని చంపేయని విజయే నన్ను బతిమాలాడేమో. లేకపోతే మీ మాస్టర్ ఎందుకంత కాముగా ఉంటాడు? ఒక్కసారి ఆలోచించు. సరే, ఇది కూడా నిజం కాదనుకో. సుమతిని నేనే కావాలని చంపాను. ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నూరేళ్ల బంధాన్ని సమాధి చేసినందుకు, 2 ఏళ్ల జీవితాన్ని జైలు పాలు చేసినందుకు నా మీదకొస్తాడు, నా చేతుల్లో చేస్తాడు. తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఈశ్వర్ చంద్రప్రసాద్ నా మీదకి దండెత్తి వస్తాడు. వస్తే ఏమవుతుంది? ఈశ్వర్ నా చేతుల్లో చచ్చినా, నేను ఈశ్వర్ చేతుల్లో చచ్చినా నష్టం మాత్రం ఈ ఇంటికే. నష్టానికి తప్ప లాభానికి పనికిరాని నిజాన్ని చెప్పాలా, దాచాలా? ఆలోచించు. ప్రాణంతో ముడిపడ్డ నిజాన్ని పారేసుకోకూడదు, భద్రంగా దాచేసుకోవాలి. కాలానికి వదిలే. ఏమైంది గౌతమి? ఇప్పుడు విజయ్ గారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంటారు. ఇదంతా అశోకే చేశాడని కోపంతో అక్కడికెళ్ళి గొడవ పడ్డారనుకోండి, ఏవైనా జరగచ్చు. నాకెందుకో భయంగా ఉంది. విజయ్ గారు అక్కడికి వెళ్లకుండా మీరే ఆపగలరు. సరే పద. ఏంటత్తయ్య, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అశోక్ అంత చూస్తానని విజయ్ ఆవేశంగా వెళ్ళాడమ్మా. వాడిని నరికేస్తానమ్మా. దీనంతటికీ కారణం అశోక్ గడే. వాడే నా ఇంటికి నన్ను శత్రువుని చేశాడు. వాడే నా భార్యని చంపి ఆ కేసు నా మీద పడేలా చేసి, తనే నా మీద ప్రేమతో నన్ను బయటికి తీసుకొచ్చినట్టు నన్ను నమ్మించి నా కుటుంబం మీద నన్నే అస్త్రంగా చేశాడు. వాణ్ణి వదల్నా. నన్ను మృగాన్ని చేసింది వాడు. వాణ్ణి నేనే వెంటాడి వేటాడతాను. విజయ్, విజయ్,
అశోక్ అంత చూస్తానని విజయ్ ఆవేశంగా వెళ్ళాడమ్మా. నాకెందుకో భయంగా ఉందమ్మా. మొదటిసారి వాడి కళ్ళలో అసూయకు బదులు ఆవేశాన్ని చూశాను. వాడు అనంత పని చేసేలా ఉన్నాడు. ఎవరికి ఏమైనా ఈ ఇంటికే నష్టం. అత్తయ్య కట్ చేస్తున్నాడు. ఈశ్వర్ కన్నా ఫోన్ చేసి చెప్పమ్మా. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అత్తయ్య. అయ్యో ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏమైంది విజయ్? నా భార్యని నువ్వు చంపి మా అన్నయ్య చంపినట్టుగా నమ్మించి ఆ నింద నా మీద వేసి మా ఇంటికే నన్ను శత్రువుని చేశావు కదరా. చేసిన పాపానికి నిన్ను చంపి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను.